ఇంత క్రిస్పీగా, ఇంత టేస్టీగా క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం సూపర్ టేస్టీగా క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై చేయబోతున్నాం. ఇది చాలా ఈజీ, చాలా త్వరగా రెడీ అయిపోతుంది. మొదట క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మరుగుతున్న నీటిలో వేసుకొని 1 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించండి. వీటిని మరీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించొద్దు. మరీ మెత్తగా ఉడికిస్తే మనం ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అయిపోతుంది. అందుకని మనం 60-70% ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్ట్రెయినర్లో వేసుకుని వడకట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేయడం కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను, పొట్టు తీసిన వెల్లుల్లిని 15-20 వరకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా మనం వెల్లుల్లిని ఈ ఫ్రైలో ఎక్కువగా వేసుకోవడం వలన ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, వెల్లుల్లిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. 2 ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని వేయించుకోండి. మనం ఆల్రెడీ ఇందాక ముక్కల్లో సాల్ట్ వేసుకొని ఉన్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకుందాము. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, 2 టీ స్పూన్ల మిరియాల పొడిని వేసుకోండి. ఇలా మనం వెల్లుల్లి మిరియాల పొడి ఎక్కువగా వేసుకోవడం వలన ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తే సూపర్ టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.